అందరి నమస్కారం. నేను మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. మనం ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకుపోయేటువంటి క్లాస్ ఏంటంటే రాసులు అధిపతులు. ముఖ్యంగా జాతచక్రంలో బేస్ మెయిన్ ఏంటంటే రాశి అధిపతి. ప్రతి ఒక్క రాశికి ఒక అధిపతి అనేది ఇవ్వడం జరిగింది. ఆ రాశి అధిపతులు అనేది మనకి ఎప్పుడు గుర్తుండిపోవాలి. ఎందుకు గుర్తుండాలి? ఎందుకంటే ఒక రాశి అధిపతి ఎక్కడ కూర్చున్నాడో, ఏ స్థానంలో కూర్చున్నాడో అది బేస్గా మెయిన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు తర్వాత క్లాసులలో 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం స్థానాలు మొత్తం కూడా 12 స్థానాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి పుస్తకాలు చదవాలన్నా ఏం రాస్తుంటుందంటే 4వ స్థానాధిపతి 5వ స్థానంలో కూర్చున్నప్పుడు ఏం జరిగిందనే విషయం రాస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ 4వ స్థానం మనకి మేషం ఏందనుకోండి. మేషానికి అధిపతి కుజుడు మనకి 5వ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనకి రాసులు అధిపతుల మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్లాస్లో రాశి అధిపతి కూడా చాలా ముఖ్యమైనది. ఇక ఈ రాసులకి మొత్తానికి కూడా ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. మేషరాశికి కుజుడు అధిపతి, వృషభానికి శుక్రుడు అధిపతి, మిథునానికి బుధుడు అధిపతి, కర్కాటకానికి చంద్రుడు అధిపతి, సింహానికి రవి అధిపతి, కన్యకి బుధుడు అధిపతి, తులాకి శుక్రుడు అధిపతి, వృచ్చికానికి కుజుడు అధిపతి, ధనస్సుకి గురుడు అధిపతి, మకరానికి శని అధిపతి, కుంభానికి శని అధిపతి, మీనానికి గురుడు అధిపతి. మీరు గమనించినట్టయితే మేషానికి వృచ్చికానికి కుజుడు అధిపతి అయ్యాడు, వృషభానికి తులానికి శుక్రుడు అధిపతి అయ్యాడు, మిథునానికి కన్యకి బుధుడు అధిపతి అయ్యాడు, రవికి సింహానికి రవి, కర్కాటకానికి చంద్రుడు, కుంభానికి మకరానికి శని, గురుడు మీనానికి ఆధిపత్యం అనేది ఇక్కడ వహించడం జరిగింది. ఇవి వాటిని స్వక్షేత్రాలు అంటారు. ఈ గ్రహం అక్కడ కూర్చుంటే దాన్ని స్వక్షేత్రం అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక జాతకం తీసుకున్నప్పుడు జాతకంలో మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇది ఒక తెలుగు జాతకం, ఒక రాశిచక్రం. ఈ రాశిచక్రంలో లగ్నం మనకి ఇక్కడ వృచ్చికం అయింది. 2వ స్థానం, 3వ స్థానం, 4, 5, 6, 7, 8, 9 ఈ విధంగా మొత్తం కూడా మనకి స్థానాలు ఏర్పడతాయి. ఈ లగ్నానికి అధిపతి ఎవరు చెప్పాము? మనకి ఇంతకుముందు లగ్నంలో మనకి అధిపతి ఇక్కడ మనం వృచ్చికానికి అధిపతి కుజుడుగా చెప్పుకున్నాం. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ లగ్నాధిపతి మనకి 1, 2, 3, 4, 5 పంచమ స్థానంలో కూర్చున్నాడు. ఈ పంచమ స్థానానికి అధిపతి ఎవరు? మళ్ళీ మనకి గురుడు అవుతాడు. ఈ గురుగ్రహం అక్కడ కూర్చుంది మళ్ళీ మనకి స్వక్షేత్రమైన లగ్నంలో కూర్చుంది. అంటే దీన్ని ఇక్కడ ఈ 2 గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఏం జరిగాయి అంటే పరివర్తనం చెందాయి. అంటే గురుడెల్లి కుజక్షేత్రంలో కూర్చున్నాడు, కుజుడెల్లి గురుక్షేత్రంలో కూర్చుంది. పరివర్తన యోగాలు అంట. ఇలాంటి మనకి చాలా ఇంపార్టెంట్గా ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి ఇది మెయిన్ సబ్జెక్ట్గా మనకి చెప్పబడుతూ ఉంటుంది. రాసులు, రాశాధిపతులు చాలా ముఖ్యమైనది. మేషానికి అధిపతి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహం రవి, కన్యా బుధ, తుల శుక్ర, వృచ్చికం కుజుడు, ధనస్సు గురుడు, మకరం శని, కుంభం శని, మీనం గురుడు. ఇది చూడకుండా మనం చెప్పే విధంగా దీన్ని మనం బట్టి పెడుతున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్. మెయిన్ బేస్ ఇదే. రాసులు అధిపతులు చాలా బేస్ అనమాట. కానీ మేషానికి అధిపతి కుజుడుగా మనం గుర్తుంచుకోవాలి. వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు. బాగా పట్టండి. కుదిరితే ఒక 5 రోజులు పట్టండి. కళ్ళుతో మూసుకున్నా సరే నిద్రలో అయిపోయి అధిపతి సింహానికి అధిపతి ఎవరంటే రవి అనేటట్టుగా స్పీడ్గా చెప్పాలి. అంత చెప్పగలిగితేనే మనకి రాశి అధిపతులు మనకి రావడం జరుగుతుంది. కానీ మేషానికి కుజుడు అధిపతి, వృషభానికి శుక్రుడు అధిపతి, మిథునానికి బుధుడు అధిపతి, కర్కాటకానికి చంద్రుడు అధిపతి, సింహానికి రవి, కన్యకు బుధుడు, తులానికి శుక్రుడు, వృచ్చికానికి కుజుడు, ధనస్సుకి గురుడు, మకరానికి శని, కుంభానికి శని, మీనానికి గురుడు. వీటిని మనము స్వక్షేత్రాలు అంటారు. స్వక్షేత్రం, స్వ అంటే తన సొంత ఇల్లు అని అర్థం అనమాట. ఇవి వాళ్ళకి సొంత ఇల్లు అనమాట, ఓన్ హౌసెస్. ఇప్పుడు మనకి సొంత ఇల్లు అనేది ఎక్కడ ఉంది? ఒక వీధిలో ఒక ఇల్లు అనేది మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మేషానికి కుజుడు సొంతిల్లు, వృషభానికి శుక్రుడు సొంతిల్లు, మిథునానికి బుధుడు సొంతిల్లు. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహానికి తన యొక్క స్వక్షేత్రాలు ఏర్పడే వీటిని మనము స్వక్షేత్రం అంటాం. ఈ రాశిచక్రంలో మనకు
వీటిని మనము గ్రహాల యొక్క అధిపతులు అంటున్నాం. వాటిని మనము స్వక్షేత్రాలు అంటున్నాం. మనం ఇప్పుడు తెలుసుకున్న క్లాస్ ఏంటంటే స్వక్షేత్రం గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. ఏదైతే గ్రహాలు మేష కుజుడు, వృషభం శుక్రుడు, మిథునం బుధుడు, కర్కాటకం చంద్రుడు, సింహం రవి, కన్యా బుధుడు, తులా శుక్రుడు, వృశ్చికం కుజుడు, ధనస్సు గురుడు, మకరం శని, కుంభం శని, మీనం గురుడు, ఈ విధంగా ఏదైతే ఆధిపత్యాలు ఉన్నాయో, స్థానం ఉందో వాటిని మనం మొత్తం కూడా స్వక్షేత్రం అన్నారు. స్వక్షేత్రం, ఈ స్వక్షేత్రం అనేది ఒక సబ్జెక్ట్. గ్రహాలు మనకి స్వక్షేత్రం ఉంటాయి, ఉచ్చస్థానం ఉంటాయి, నీచస్థానం ఉంటాయి, మిత్రక్షేత్రాలు ఉంటాయి, కోణస్థానాలు ఉంటాయి, కేంద్రాలు ఉంటాయి. ఈ మొత్తం కూడా మనకి అతి ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కేవలం తెలుసుకుంది అంటే గ్రహాలు వాటి యొక్క ఆధిపత్యం, రాసులు వాటి యొక్క ఆధిపత్యం, స్వక్షేత్రం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఇది ఖచ్చితంగా అందరూ కూడా బట్టి పట్టాలి. గ్రహాలు వాటి యొక్క స్వక్షేత్రాలు ఎక్కడ ఉంటాయి, నిద్రలో లేపి అడిగినా సరే వాడి యొక్క స్వక్షేత్రాలు ఖచ్చితంగా చెప్పే విధంగా మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఇది రాసులు వాటి యొక్క ఆధిపత్యం, స్వక్షేత్రం గురించి. తదుపరి రాసులు, ఆధిపత్యం, ఉచ్చస్థానం గురించి మనము తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ్. Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.